డెలివరీ చేసేందుకు ఓకేనా. వచ్చిన తర్వాత వాడు కస్టమర్ దగ్గరికి వెళ్ళారు. కస్టమర్ అక్కడ ఉన్నారు. వాడు మేడం అని పిలిచారు. మేడం అని పిలిచారంటే వాడు ఇంకో హాట్ అయింది. వాడు మెయిడ్కి మేడం అని పిలిచారని వాడికి కొట్టారు. తర్వాత వాడు గాబరాలో పెళ్లికి వచ్చేసారు. ఆ కస్టమర్ ఏం చేశారో గాడికి సెక్యూరిటీ గార్డ్కి ఫోన్ చేసుకుని చెప్పారు అబ్బాయి వెళ్తున్నాడు వాడికి పట్టాను. ఆ అబ్బాయికి పట్టారు. పట్టిన తర్వాత కొట్టారు. కిందికి సెక్యూరిటీ రూమ్ ఉంది బ్రేక్ గేట్లో. అక్కడ పెయింట్ షర్ట్ ఇచ్చుకొని కొట్టారు. కొట్టిన తర్వాత సిగ్నేచర్ చేశారు. నువ్వు ఆ అబ్బాయి ద్వారా బలవంతంగా సిగ్నేచర్ చేశారు. నువ్వు ఆ అబ్బాయికి బలవంతంగా వీళ్ళకి ఎవరు రాస్తున్నాను ఆ సిగ్నేచర్ రాసింది కాదు. అంటే నేను తప్పుగా క్లియర్ చేశాను ఆవిడతో నేనే కావాలని ఇచ్చేసాను అని చెప్పేసి అన్నట్టు సిగ్నేచర్ చేయించుకొని నెంబర్ రాశారు. ఆ నెంబర్ ఫోన్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ నెంబరే తప్పట్లేదు. పోలీసులు చెప్పింది ఏంటంటే డెలివరీ ఇచ్చిన తర్వాత కనిపించట్లేదు. తర్వాత పని చేస్తున్నారు. వారు స్ట్రైక్ చేశారు. స్ట్రైక్ చేసిన తర్వాత 2 hours తర్వాత వాడికి వదిలేశారు. అబ్బాయికి వదిలిన తర్వాత ఈరోజు సాయంత్రం మెయిడ్స్ అందరూ చెప్పారుగా అబ్బాయి చచ్చిపోయాడు. అందుకే ఇవ్వండి. బట్ పోలీస్ గారు చెప్తున్నారు. పోలీస్ అందరూ అనుకుంటే నేను మళ్ళీ బ్లింకిట్ లో పని చేస్తున్నాను. నేను డెలివరీ ఎవరెవరు వాడు చెప్పాడు డెలివరీ బాయ్ చచ్చిపోయాడు. నిన్న కొట్టారు. వాడు సూసైడ్ చేసి కంప్లైంట్ కంప్లైంట్ ఎవరు ఇవ్వడానికి ఇక్కడ వీళ్ళు మూకీ చేస్తున్నారు సార్. ఫస్ట్ వీళ్ళు మూకీ అయిపోతుంది. ఇప్పటికిప్పుడు రాజపాలెం అంటారు, ఆర్లవ్ అంటారు, సేలనార్ అంటారు. ఇప్పుడు సింధియా వెళ్ళిపోయింది. అంటే ఆ కుర్రోడు ఏమన్నా సినిమా హీరో ఎడిటింగ్ చేసి ఇక్కడ కలిపడానికి ఫోన్ టచ్ మాట్లాడుతారు. కానీ వాడు నిన్న ఇచ్చిన నెంబర్ అయితే ఫోన్ స్విచ్ ఆఫ్. వాడు వీడియో కాల్ చేస్తే ఆ అబ్బాయి అని మాకు తెలుసుకున్నాడు. ఓవర్ సార్ ఎంట్రీ ఉంటుంది. బ్యాక్ గేట్లో ఎంట్రీ ఉంటుంది. ఆ ఎంట్రీ ఉన్న ఫోన్ నెంబర్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అప్రాక్సిమేట్గా ఒక 28 అలా ఉంటుంది. మామూలుగా అయితే మామూలు ఎక్కడైతే పాజిటివ్ లేదు తెలియదు, నెగిటివ్ లేదు అడిగి పడుతుంది. వీళ్ళు ఏంటంటే మాకు అయితే ఇది లేదు సార్. ప్రతిసారి ఇది మూడోసారి ఒక లేడీ కూడా ఆ కస్టమర్ అదే కస్టమర్ ఇదే మూడో ఒక అబ్బాయి కొట్టారు. 29-14 ఈ బ్లాక్ 29-14 అలా మరీ పట్టుకెప్పేసి దొంగతనం చేశాడు. ఆ ఇంట్లో ఏమన్నా సరే నేను అప్పుడు అడిగాను. 10 మందికి పట్టుకొని వచ్చాను. అప్పుడు కూడా పట్టుకెప్పేసి కొడతారు వీళ్ళు. ఆ టైంలోకి అందరూ ఉన్నారు. SBR సర్వీస్ సెంటర్ అందరూ ఉన్నారు. వారు మళ్ళీ ఏం చెప్పారు, వారు మళ్ళీ చెప్తున్నారు ఆ అమ్మాయికి అనిల్ వీడియో కాల్ ఏం లేదు సార్. వీడియో కాల్ సెకండ్ వీళ్ళు ఫేక్ నెంబర్స్ అవన్నీ. వాడు నన్ను ఇచ్చిన వాడు నన్ను ఇచ్చిన నెంబర్లో అయితే ఫోన్ 3 నెంబర్లు ఫోన్ స్విచ్ ఆఫ్. అనిల్ అని కొన్నాడు. ఇప్పుడు వీళ్ళేమో ఏదో నెంబర్ చేస్తున్నారు. ఏమనంటే వాళ్ళ మరల నెంబర్ చేస్తా అంటున్నారు, ఆ నెంబర్ చేస్తా అంటున్నారు. లొకేషన్ వచ్చేసి కాసేపు రాజపాలెం అంటున్నారు, కాసేపు ఆర్లవ్ అంటున్నారు, కాసేపు సేలనార్ అంటున్నారు, కాసేపు అంటే ఒకే మనిషి లొకేషన్ ఎలా ఉంటుంది. వీడియో కాల్ చేసిన అబ్బాయి అంటే మాము సైలెంట్ సెకండ్ వన్ ఎవరు చేశారు మాకు కంప్లైంట్ పెట్టాము. 3rd వన్ ఎవరైనా డెలివరీ బాయ్ ఆక్సిడెంట్ టవర్ బాయ్కాట్ చేస్తాం సార్. ఆక్సిడెంట్ టవర్ ఇదే సార్. 3 కంప్లీట్ అమ్మంటున్నారు. కంప్లీట్ ఏమని ఇస్తాం. ఫోన్ నెంబర్ తెలుసుకుంటారా వాడి వాట్సాప్ కాల్ చేయి, వీడియో కాల్ చేయి, వీడియో అంత అర్థం కాదు. నీ సెల్ ఫోన్ తో చేయి, వాట్సాప్ కాల్ చేయి, మాట్లాడు. బాబు ఫోన్లోని మీడియాలో అదే మాట్లాడారు. బాబు నువ్వు వచ్చి కంప్లైంట్ ఇవ్వు. అదే చెప్తున్నారు కదా. అర్థం పంతం లేకుండా
మా పిల్లలు కొన్ని తెలుగుపోయిన మేడం మేము పనులు వస్తాం మా పిల్లలైనా గౌరవంగా కష్టపడుతున్నారు కదండి ఆ పిల్లలు చనిపోయారంటే అలా జరుగుతుందంటే మేము ఎక్కడి నుంచి మా కళ్ళ ముందు పిల్లలు కొట్టి చంపించారు. నాకు తెలియదు ఆ పిల్లలు ఎవరో నాకు తెలీదు కానీ కన్నాడు కదండి నాకు తెలియదు ఎంత బాధ అనిపిస్తుంది అన్నట్టు ఆ పిల్లలు చచ్చిపోయాక అలవారు వెళ్తున్నారు నాకు తెలుసు మనసులో లేదండి పిల్లలు దండ పెడతాను వదిలేయండి దండ పెడతాను వదిలేయండి అంటే వదిలేస్తారు అనుకున్నాము ఎంతవరకు చేసేస్తారు అనుకోలేదు. అమ్మకు వచ్చాము చాలా కంప్లైంట్ ఏది ఇచ్చిందంటే వెళ్ళిపోయి అంటే అలా నిన్న నిలబడి సార్ నిలబడిపోదు నిలబడి ఆ పనులు పోయినా సెక్యూరిటీ గార్డులతో కొట్టించారా సెక్యూరిటీలు ఎవరు చెయ్యలేదు ఆ సార్ ఎవరు కన్నబిడ్డ అయినప్పటికీ కూడా వాళ్ళంతా ఏమైనా అమ్మాయి చాలా సేపు పెట్టి కొట్టేస్తున్నారు అయితే చాలా సేపు పెట్టి కొట్టేస్తున్నారు అందుకని సరే అందరం అడుగుదాం కదా అంటే మేము కొంచెం జంకానండి ఎందుకంటే మేము జంకాం కానీ వెళ్దామరా అమ్మాయి కాలేజీ సరే అనేసి చేతమ్మాయి ఏం చేస్తున్నారు గొడవ ఏంటంటే సార్ రాలేదు మీతో గొడవ రాలేదు ఎందుకంటే అప్పుడు పడుతున్నారు సరే ఏదైనా తప్పు చేసి ఉంటారు మీరు కంప్లైంట్ ఇచ్చేయండి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసి పోలీసులు తీసుకెళ్ళండి అందుకని అలా కొట్టిగాడు సార్ ఆల్రెడీ ఒక అమ్మాయి కాలేజీ వెళ్ళి అమ్మాయి అయిపోయింది సార్ ఆ పిల్లడు ఏదైనా అయితే డిమాండ్ అయిపోతుంది కదా ఆమె అలాగే చేశారండి అందుకని మేము అడుగుతున్నాం ఇంకేం ఏదైనా కూడా మేము మాట్లాడుకోవాలి అర్థం అందుకని ఆ బాగుంది వచ్చి పిల్లలు తీసుకొని వచ్చాడు ఏం చేసాం ఆ పని మనిషిని ఏదో మిస్బిహేవ్ చేశారు ఏదో మాట్లాడారు సార్ మనం చూసి అప్పుడు నేను అన్నాను అలా కాదమ్మా ఎందుకు నీ పని ఏదో నువ్వు చూసుకొని రావాలి కదంటే ఆ పిల్లడు ఇలా లేదు మేడం ఏం అనలేదని ఆ పిల్లడు అవతల పెట్టు నేనేం అనలేదు మేడం అనేసి ఆ పిల్లడు నీ అక్క అయితే అంతా అలాగే అనకూడదు కదా అన్న అనేసి నేను వెళ్ళిపోయాను అంతే నేను చూసింది పక్కన అయితే నేను చూశాను అది నేను చూసింది అది నేను చూసినప్పుడు తర్వాత అండర్వేర్తో ఉంచారు సార్ మమ్మల్ని రానివ్వలేదు అక్కడ తెలియదు సార్ అసలు తెలియదు అబ్బాయి పేరు కూడా తెలియదు సార్ కాకపోతే మా లాంటి రైడ్ నుంచి మేము పోరాటం సార్ చనిపోయాడు వచ్చిన ఆడపిల్లలు తెలిసిపోతుంది కదా కంపెనీ అయితే బిగ్ బాస్కెట్ సార్ బిగ్ బాస్కెట్ చెప్తారు కదా చెప్పట్లేదు ఫోన్ చేసి చెప్తారు ఎవడొచ్చాడో చెప్తాడు ఎవరికారు ఉంది ఆ బిగ్ బాస్ కంపెనీ ఫోన్ చేస్తే రైడ్కి ఎవడొచ్చాడు ఏ ఫ్లోర్ కూడా షేర్ చేస్తే బిగ్ బాస్ స్టోర్ ఎక్కడే బ్రో చేసి చెప్పేస్తాను ఎవడొచ్చాడు ఏం కదా
బాబు కట్టడానికి నాన్న గ్రావిటీ అనేది వేరు కదా రిపోర్ట్ ఇస్తారు దానికి సపరేట్ పెట్టింటారు ఉన్నాడు బతికే ఉన్నాడు అంత మాట్లాడారు మాట్లాడుతూ మాట్లాడారు మాట్లాడుతున్నారు ఉన్నారు విన్నారు అంతా కూడా మనం రమ్మానండి అతను వస్తారు కదా అతన్ని రమ్మంటాం కదా అతన్ని ఫోటో తీసుకొచ్చాను ఫోటో చూసాను ఆడేనా ఆడే కదా ఆడిపోయిన అనిలు వేరే పేరేమో విజయ్ కుమార్ ఏదో ఎంటర్ అయ్యింది పూర్తిగా ఒకటి తీస్తున్నాను నాగరా నేను చెప్పాను కదా రాగానే నేను ఇంత ముందు సిరిపురం పెద్ద ఓటర్ చూశాను రా పైన అంతానని ఇది చేస్తారు స్విగ్గీ వాడట ఇప్పుడు ఇల్లుస్తామంటా తెలీదు ఫుడ్ తెలియదు అది ఎంక్వైరీ చేద్దాం ఆగు ఎవరో 2-3 ఉన్నాళ్ళు ఆ నెంబర్కి నేను కాల్ చేస్తే వాళ్ళు తర్వాత మేడం నేను మళ్ళీ చేస్తాను నీకు లెటర్ పెట్టాను కదా నేను ఆ లెటర్ సైడ్ ఉన్న నెంబరు లెటర్ కింద కాదు సైడ్ ఉన్నది నీకు లెటర్ పెట్టాను నేను నెంబర్ ఇస్తాను కదా ఆ అబ్బాయి నేను నెంబర్ ఇస్తాను నంబర్ చెప్తాను అందరూ డైల్ చేస్తాం ఫస్ట్ డైల్ చేసి అందరూ మీరు ఎవరో అబ్బాయికి అన్యాయం జరిగింది ఎందుకు చేరారు ఆ అబ్బాయికి నిన్న ఇక్కడ జరిగినటువంటి ఘటన జరిగింది వాస్తవం ఆ అబ్బాయి మీద దాడి జరిగింది వాస్తవం కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటనతో ఆ అబ్బాయి తీవ్రమైన మనస్తాపం చెంది ఎక్కడ కనబడకుండా ఉన్నాడు దాంతో మనం కూడా అనుమతి వచ్చాం కానీ గౌరవ పోలీసు అధికారులు సంబంధిత ఎంక్వైరీలు ఇతర మార్గాల్లో అన్వేషించారు వారి కుటుంబ సభ్యులతోని ఎవరైతే అబ్బాయి మరదలుందో మరదలతో మాట్లాడారు తర్వాత ఆ అబ్బాయితో కూడా మాట్లాడారు సార్ ఇలా జరిగిందని చెప్పి ఆ అబ్బాయి ఇబ్బంది పడ్డా చెప్పాడు కాబట్టి మీకు చాలా ఇంట్లో ఇబ్బందిగా ఉంది మేము రాలేము అలాగే మన అందరూ ఫోన్ చేయడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ తీసుకున్నారు వాళ్ళు అందరూ కూడా ఏదేమైనా రేపు ఉదయం తేరుకుంటారు కాబట్టి ఇంట్లో ఉన్నాడు బాబు నెంబర్ ఇచ్చాం చాలా మంది ఇందులో విను ఒకసారి వినండి అతను వినమ్మా అందరూ మీడియాతో మాట్లాడారు అందరూ ఫోన్ కలెక్ట్ చేస్తుంటే కనెక్ట్ అవ్వట్లేదు అతను అన్ని మంది ఫోన్ చేస్తుంటే తీరు బయలు అయిపోయి స్విచ్ ఆఫ్ చేస్తున్నారు మాట్లాడారు మీ దాంట్లో కూడా ఇద్దరికి నెంబర్ ఇచ్చాం ఆ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడారు గ్రూప్ లోనే మీ గ్రూప్ లోనే మాట్లాడారు మళ్ళీ నువ్వు ఇప్పుడు వచ్చి ఎవరైనా అడిగితే నేనేం చెప్తాను చెప్పు వీళ్ళందరూ మీ వాళ్ళే కదయ్యా మాట్లాడారు మీ వాళ్ళే మాట్లాడారు ముందు మాట్లాడారు
ఫోన్ నెంబర్ ఇచ్చాను మమ్మీ, ఫోన్ నెంబర్ మాట్లాడండి అన్న. ఫోన్ నెంబర్ ఇచ్చాను ఒక నిమిషం విను, ఒక 10 నిమిషాలు టైం ఇస్తే అవసరంతో కూడా మాట్లాడి నేను చేస్తాను. ఎవరైతే ముగ్గురు నేను చేస్తాను. నేనే ఫోటో తీసి ఇచ్చాను నీకు, ఇచ్చాను కదా. ఒక 10 నిమిషాలు మాట్లాడి లైవ్ లో మాట్లాడారు మీడియాలో, లైవ్ లో మాట్లాడారు అతను, మీడియాతో లైవ్ లో మాట్లాడారు బాబు, మీడియాతో లైవ్ లో మాట్లాడండి. మీడియాలో వస్తున్నారు చూడండి. ఎంతమందికి ఇప్పుడు మీ ముందందరికీ చూపించారు, మీడియాతో లైవ్ లో మాట్లాడారు, చూపించాడు ఆయన మాట్లాడారు. అన్ని ఛానల్ ఇప్పుడు 6 ఛానళ్ళు 10 ఛానల్ వచ్చాయి, అన్ని ఛానల్లో వస్తున్నాయి లైవ్ లో. చూశారు కదా, చూసుకోండి. అన్ని ప్రూఫ్లు కావాలంటే ఆయన స్విచ్ ఆఫ్ చేస్తారు, ఎత్తట్లేదు. చెప్పు అజయ్ నువ్వు ఉన్నావు, చెప్పు అజయ్ నువ్వు ఉన్నావు, మళ్ళీ ప్రతి ఒక్కరికి చెప్పాలి. సార్ నేను విన్నాను, నేను ఏం చెప్తున్నానంటే ఆ అబ్బాయి వస్తే రిపోర్ట్ ఇవ్వాలి, లేదంటే మేము అందరూ కలుసుకుని ఎంపీపీ వెళ్తామా పదండి. ఇప్పుడు మీరు అంతా ఉంది అంటే పదండి. ఇప్పుడు నేను మాట్లాడేదే ఇన్నాను. మీ దగ్గర నంబర్ ఇస్తాను, మా నంబర్ సుమన్ టీవీలో వాయిస్ కూడా రికార్డ్ చేశారు. అమ్మా దయచేసి వినండి, సుమన్ టీవీ ఆ ఫోన్ నెంబర్ తో మాట్లాడింది పెట్టారు. ఐ డ్రీమ్స్ లో మారిపోయినట్టుగా సుమన్ గానీ ఐ డ్రీమ్స్ కానీ ఆవిడ వాయిస్ మాట్లాడారు. మీడియా వాళ్ళు మీరు చెప్పిన విషయాన్ని నమ్మి ఇక్కడికి వచ్చారు, వచ్చి వాళ్ళు కన్ఫర్మేషన్ చేసుకోకుండా వాళ్ళు వెళ్ళిపోగలరా? అదేనమ్మా, మిమ్మల్ని నమ్మే కదా, మిమ్మల్ని నమ్మి వచ్చారు, కానీ అది వాస్తవం ఏంటమ్మా? ఏం ఏ విషయం నువ్వు చనిపోయిన ఇన్ఫర్మేషన్ నీకు తెలుసా? నువ్వు చనిపోయిందని ఇందా నుంచి మాట్లాడుతూ నువ్వు చనిపోయావని చెప్పావు ముందు బాబు. వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత ఆవిడ ప్రత్యక్షంగా మాట్లాడింది. నీకెవరికైనా ఓపుకుంటే సుమన్ టీవీ వాళ్ళకి మాట్లాడి అమ్మ నిజంగా మాట్లాడావా, నిజమా కదా అడగండి, చెప్తారు. చూడమ్మా, ఇప్పుడు
ఈ మెసేజ్ పెట్టింది. ఇప్పుడు రిపోర్ట్ పెట్టిన తర్వాత మీరు ఇలా పెట్టిన తర్వాత వినమ్మా నేను చెప్పేది వినమ్మా. ఇది పెట్టిన తర్వాత వాళ్ళు ఈ ఫోన్ తాకిడికి తట్టుకోలేక ఆయన స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఉండవయ్య బాబు వినవయ్యా, ఏదో జరిగిపోయి ఏదో మేము ఉన్నాం కదా, మా పని కాదా. తర్వాత వాళ్ళ మరదలు కాంటాక్ట్ చేశారు. వాళ్ళ మరదలు మాట్లాడింది, ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళు టీవీలో అది చేస్తున్నారు. ఇప్పుడు మీరు మాట్లాడొచ్చానంటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. 100 మంది ఫోన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు గ్రూప్ లో ఒక లెటర్ పెట్టారని వినమ్మా, అందరు మారితే సార్ మీకు గ్రూప్ లో ఒక లెటర్ పెట్టారంట. ఆ లెటర్ లో కింద రాసిన నెంబర్ కాకుండా పక్కన ఒక నెంబర్ ఉందంట. ముందు గ్రూప్ లో పెట్టారంట. ఆ నెంబర్ మీరు అదే మీరున్న గ్రూప్ ఎవరు మీకు పెట్టారు, గ్రూప్ లో పెట్టారు. అడిగాం సార్, అడిగితే మాకు తెలియట్లేదు కాబట్టి ఒకసారి ఆ లెటర్ రాశారు కాబట్టి అది మాకు పెట్టారండి. ఈ గ్రూప్ లోనే పెట్టారంట. మా అజయ్ బాబు మీరు చెప్పారు, అదే మీరు చెప్పారు కదా బాబు, మీరు చెప్పండి ఒకసారి. బాబు ఒకసారి వినండి. మీడియా తోటి ఫోన్ లో మాట్లాడి వాయిస్ రికార్డ్ చేసి ఉంచారు, వినిపిస్తారు. ఒకసారి వినండి. ఒకసారి ఆగిందమ్మా, వినిపిస్తారు. ఒకసారి వినండి. ఒకసారి సైలెంట్ గా ఉండండమ్మా. ఒక్క నిమిషాలు అందరూ వాయిస్ వినండి. ఎవరికైనా
కేసు తీసుకుంటారా? అందరికీ అవసరమే సార్, అందరికీ అవసరమే. లొకేట్ అయిన తర్వాత మీకు కూడా నెంబర్ థర్డ్ డేలో మీరు తీయచ్చు. మీరు థర్డ్ డేలో ఆదర్శ నగర్ వస్తుంది, ఆదర్శ నగర్ పంపిస్తున్నాం టీంని. ఇది అబ్బాయిది 7893000014. ఇప్పుడు 21-29కి అతని లొకేషన్ ఇగో గూగుల్ మ్యాప్ లో వచ్చింది. గూగుల్ మ్యాప్ చూడండి, నేను క్లిక్ చేస్తా, మీకు షేర్ చేయమని షేర్ చేస్తా. ఇది అడ్రస్, స్టార్ట్ మనకి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఇక్కడ నుంచి, అక్కిరెడ్డిపాలెం. ఇది లొకేషన్ మీకు ఏమన్నా ఇస్తాను, ఫోటో లొకేషన్ ఇచ్చేస్తాను. నెంబర్ ఇస్తే వాట్సాప్ ఇచ్చాను అనుకోండి, ఇది కూడా ఏ టైప్ లొకేషన్, డైరెక్ట్ గా అబ్బాయి ఎక్కడ ఉందో ఆ లొకేషన్. నా నెంబరు 9005755081. నాకు హాయ్ అని పెట్టి పెట్టారా? ఓకే, మీకు షేర్ చేస్తాను. అబ్బాయి సిటీ బాయ్ కొట్టారు, ఒక అప్లికేషన్ చేస్తున్నారు. అబ్బాయి లొకేషన్ అక్కిరెడ్డిపాలెం వస్తుంది. ఫోన్ ఎక్కట్లేదు, మీకు పెట్టాను చూడమ్మా. మనిషిని చూపించాలి. అమ్మా నీ పేరు ఏం పేరు? జయకృష్ణ. జయకృష్ణ పెట్టాను చూడండి లొకేషన్. ఆ నంబర్ యొక్క లొకేషన్ 21-29 పెట్టాను. తమరికి పెడతాను సార్. వారానికి 2 యాక్షన్ పడితే బాగుంటుంది అయితే. అబ్బాయి నెంబర్ అవ్వకుండా మరదల నెంబర్ ఎలాగ వచ్చింది నాకు అర్థం కాదు. Delete
ఆ వాయిస్ మీకు తెలిసిన గుర్తుపట్టారు. బట్టలే ఇవ్వలేదు ఫోన్ ఎందుకు ఇస్తారమ్మా? బట్టలే ఇవ్వలేదట డాయర్తో పేరు వాళ్ళకి జరిగింది ఏ విషయం అయినా సరే మనం వాళ్ళని సమర్థించాలి. ఏదైతే కుర్రోడు జరిగిందో ఖచ్చితంగా దాన్ని తెలుసుకోవచ్చు. కృష్ణాంత ఎక్కడ ఇబ్బంది పడ్డాము దాంట్లో ఆ కుర్రోడు ఏదో చేసుకున్నాడు బ్రతుకున్నా కానీ ఒక మాట్లాడే ఎంతవరకు నిజం మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసి కుర్రోడు తీసుకులేదు కదా. తర్వాత విషయం ఎలాగా జరుగుతుంది అబ్బాయి వచ్చి రిపోర్ట్ ఇస్తే యాక్షన్ తీసుకుంటాం. మాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్తున్నాం కదా మీకు. పంపించండి. మీ బాయ్స్ ఉంటారు కదా, అక్కడ వెళ్ళమనండి. మీ బాయ్స్ ఉంటారు కదా ఆ నెంబర్కి పంపించాం. మా గాజువాడ సీఏ గారిని పంపించాం.
చెప్పమ్మా మీరు బాబు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడ మీరు ఏదో చేసుకున్నారు ఇక్కడ లేరు, మీరు అందరూ ఇక్కడ యాక్సిడెంట్ దగ్గరికి వచ్చారు. మీ పేరు మీరు క్షేమంగా ఉన్నారు లేదా మీ ఫ్రెండ్స్కి చెప్పండి. బాబు ఫోన్ మాట్లాడుతున్నారు, సైలెన్స్ ఉండండి. మీకోసం పోరాటం చేస్తాం. బాబు ఇక్కడ బాధితుల కంటే ఇక్కడ అల్లరి మాకు ఎక్కువ అవుతున్నారు. ఇది మీరు బాధితులు ఏదైతే ఉందో వ్యక్తి ఆయన గురించి మీరు పోరాడండి. మీ బ్యాగ్ నుండి మీరు మీ సంబంధించిన వాళ్ళు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు, అల్లరి మాకే ఎక్కువ ఉన్నారు ఇక్కడ. దయచేసి మీరు ఎవరైతే ఉన్నారో సామరస్యంగా మాట్లాడండి. అల్లరి మాకైతే చాలా ఎక్కువ మంది ఉన్నారు చూస్తున్నాం, ఎవరు కూడా సీరియస్ గా మాట్లాడలేదు. ఆయన ఫోన్ మాట్లాడాడు, వీడియో కాల్ చేయమన్నారు, చేస్తారు. మనము విజ్ఞతతో బిహేవ్ చేయాలి. విజ్ఞత లేకుండా బిహేవ్ చేస్తే చట్టం తన పంతం చేసుకుపోతుంది. ఇప్పుడు మీరు చట్టాన్ని ఎలాగ అడుగుతున్నారు, మనం ఎవరు తప్పు చేసినా చట్టం తన పంతం చేసుకుపోతుంది. మనమేమో అతిథులం కాదు. మీరు ఇవాళ అలాగే డిమాండ్ చేస్తున్నారు, ప్రతి వాడు అలాగే డిమాండ్ చట్టం చేస్తారు. మీరే మానవత కాదు, మీరే రాజ్యం కాదు. దయచేసి వినండి. ఆయన ఫోన్ మాట్లాడండి, మీరు మాట్లాడారు, నేను మాట్లాడుతూ ఉండాలా, నువ్వు వచ్చి మాట్లాడాలి, బృందాకు వచ్చి మాట్లాడారు, మీరు వచ్చి మాట్లాడారు. ప్రెస్ వాళ్ళు ఇక్కడ 10 మంది వచ్చారు, ఛానల్లో చెప్తారు. ఏది వీరికి మంది అలాగా ఇప్పుడు మళ్ళీ 10 మంది మీరు వెళ్ళిపోతే ఇంకో 10 మంది వస్తారు. రాత్రం తినే పని మాకు ఏంటిది అన్యాయం? చెప్పండి అలాగే మళ్ళీ మాట్లాడతారు తెలుసుంటారు, మాట్లాడతాడు. ఆయన ప్రతి పది ఫోన్ కొడతారు, మాట్లాడట్లేదు. ఇప్పుడు మాట్లాడే నిజం ఎవరో నీకు తెలీదు, వాడు వాయిస్ ప్లీజ్ వెళ్ళిపోండి అంతా, ఇదంతా క్లీన్ చేయాలి. దయచేసి పోలీసులు సహకరించాలండి. ఇక్కడ గుండు కూడా ఉండడం చట్టరీత్యం కాదు. దయచేసి ఇక్కడ నుంచి మీరు వెళ్ళాలి. బాబు ఇందరికి నాకు నెంబర్ పెట్టారు, ఆ నెంబర్కి మళ్ళీ ప్రెజెంట్ లొకేషన్ పెట్టాను చూడండి. 8979414136 నా గౌరవం పెట్టారు. ఆ నెంబర్ మళ్ళీ ప్రెజెంట్ లైవ్ లొకేషన్ పెట్టాను చూడండి. ప్రెజెంట్ లైవ్ లొకేషన్ మళ్ళీ పెట్టాను చూడండి. ఆ వాళ్ళు కూడా వెళ్తున్నారు, పట్టుకోసారు.